Another big breaking news చూస్తున్నారు. నీట్ పేపర్ లీక్ పై ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ది వెరీ ఫస్ట్ రియాక్షన్ థరోలీ అనుకోవాలి. పేపర్ లీక్లపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే తనకేది ముఖ్యం కాదంటూ ఉన్నారు ప్రధాని. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం అంటూ చెప్పుకొచ్చారు మోదీ. పేపర్ లీక్లపై కేంద్రం కఠిన చర్యలకు సిద్ధమైంది అంటూ ఉన్నారు మోదీ. పేపర్ లీక్ కేసులకు ఇప్పుడే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు ఆయన. దోషులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామంటూ ఉన్నారు ప్రధాని. యువత భవిష్యత్తులో చెలగాటం, అవును, యువత భవిష్యత్తుతో ఎవరైనా చెలగాటం ఆడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదు అంటూ ఉన్నారు ప్రధాని. అయితే మోదీ ట్వీట్కి రాహుల్ గాంధీ కూడా కౌంటర్ ఇచ్చారు. బట్ బిఫోర్ దట్ ఒకసారి ప్రధాని మోదీ ఏమన్నారో చూద్దాం. ఆ తర్వాత దీనికి కౌంటర్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ ఏమంటారో చూద్దాం. బట్ ముందుగా మోదీ ఏమన్నారో చూద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నథింగ్ ఈజ్ more important, yes, nothing is more important than the welfare and future of our youth. We have decided to set up a fast track courts to ensure a swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this regard. This continues our series of steps for safeguarding the interest of students. Those who try to harm the future of our youth will not be spared. The welfare and the future of the country's youth is our topmost priority. Fast track courts will be established for the swift resolution of cases to ensure that the guilty in all cases of paper leaks are given strict punishment at the earliest. Instructions have been issued అంటూ కూడా చెప్పుకొచ్చారు ప్రధాని. మీరు చూడొచ్చు ఆయన ఏమంటున్నారంటే కనుక ఈ దేశ యువతకు సంబంధించి వాళ్ళ సేఫ్ గార్డింగ్ అంటే వాళ్ళని కాపాడుకోవడమే ఇటు భారత్ మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ అంశానికి సంబంధించి కౌంటర్గా రాహుల్ గాంధీ కూడా రియాక్ట్ అయ్యారు. ఇటు రాహుల్ చేసిన ట్వీట్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. రాహుల్ గాంధీ రియాక్ట్ అవుతూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్ని ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. యు ఆర్ ద వన్ who has harmed the future of our youth the most. You allowed and encouraged the total capture and destruction of our education system and protected every person responsible for it. The students' demands are clear. The number 1, sack Dharmendra Pradhan. Number 2, apologize to the students. Number 3, take action against those who assaulted them. అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ ప్రధాని మోదీ ఏమంటున్నారు, ఫస్ట్ నేను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దేశ ప్రజలు మరియు ఇక దేశ యువతకు సంబంధించి దేశ యువత వెల్ఫేర్ అండ్ ఫ్యూచరే మాకు ముఖ్యం, దానికి మించింది ఏం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని మేము వీ హ్యావ్ డిసైడెడ్ టు సెటప్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేసేందుకు మేము డిసైడ్ అయ్యాము. స్విఫ్ట్ అండ్ స్ట్రింజెంట్ పనిష్మెంట్స్, ఎవరైతే పేపర్ లీక్లకు పాల్పడ్డారో లేకపోతే పాల్పడబోతూ ఉన్నారో, ఒకవేళ పాల్పడితే కనుక వాళ్ళ మీద చర్యలకు దిగేందుకు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు నేను డైరెక్షన్స్ ఇచ్చానంటూ కూడా చెప్పుకొచ్చారు. హ్యావ్ డైరెక్టెడ్ ద కన్సర్న్డ్ అథారిటీస్ అండ్ అఫీషియల్స్ టు టేక్ ఆల్ ద నెసెసరీ స్టెప్స్ ఇన్ దిస్ రిగార్డ్. దిస్ కంటిన్యూస్ ఆర్ సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఫర్ సేఫ్ గార్డింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ అంటూ కూడా ప్రధాని మోదీ చెప్పుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏమంటూ ఉన్నారు, దోస్ హూ ట్రై టు హార్మ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్ విల్ నాట్ బీ స్పేర్డ్. ఎవరైనా ఈ దేశ యువతకు సంబంధించి దేశ యువతకు హాని తలపెట్టాలని చూస్తే వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తే వాళ్ళ దేశ యువత భవిష్యత్తును నష్టం కలిగించాలని చూస్తే ఎవరిని కూడా విడిచిపెట్టమంటూ కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. దీనికి కౌంటర్ ఇచ్చారు ఎల్ఓపి రాహుల్ గాంధీ చేసిన ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద తీవ్రమైన విమర్శనాస్త్రాలు సంధించారు రాహుల్ గాంధీ. ఇటు దేశ యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే కదా, యు ఆర్ ద వన్ హూ హ్యాస్ హార్మ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్ ది మోస్ట్. మీరే దేశ భవిష్యత్తును ఎక్కువగా నాశనం చేసింది, ఎక్కువగా ది మోస్ట్ అంటూ కూడా లాస్ట్లో ఆయన కోట్ చేశారు. మీరు ఎలో చేశారు, మీరు ఎంకరేజ్ చేశారు. You allowed and encouraged the total capture and destruction of our education system. మన విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది, పూర్తిగా మీ చేతుల్లోకి తీసుకొని
ఇన్ఫ్యాక్ట్ చేతిలోకి తీసుకునేందుకు దాన్ని ఎంకరేజ్ చేసింది, పూర్తిగా నాశనం చేసేందుకు మీరు కాదా విద్యా వ్యవస్థలు అంటూ కూడా ప్రశ్నిస్తూనే అండ్ ప్రొటెక్ట్ ఎవ్రీ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అండ్ ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరిని మీరు కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే స్టూడెంట్స్ డిమాండ్స్ క్లియర్గా ఉన్నాయి. అందులో మొదటిది ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే తీసేయండి. రెండవది విద్యార్థులకు క్షమాపణ చెప్పండి. మూడవది ఎవరైతే ఈ అసాల్ట్లకు పాల్పడ్డారో అంటే దాడులకు చేశారో, ఇన్ఫ్యాక్ట్ మొన్న 20వ తారీఖున జరిగిన కార్యక్రమంలో చలో సంసద్ కార్యక్రమంలో విద్యార్థుల మీద ఎవరైతే దాడికి దిగారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అంటూ కూడా ఇటు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలు ప్రస్తావనకు రాబోతూ ఉన్నాయి, ఎటువంటి అంశాలు ఇక్కడ ఈరోజు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. మాటల యుద్ధం జరుగుతుంది. ఓవరాల్గా ఏం జరగచ్చు డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇటు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అరేంజ్ చేస్తూ ఉంటుంది. దీంతో ఇటు సీజేపీ కూడా ఎక్కడ ఏకీభవిస్తున్నట్టుగా కనిపించట్లేదు, సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు కనిపించట్లేదు. ఇది ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కాస్త మెట్టు దిగొచ్చి సీజేపీతో మాట్లాడే అవకాశం ఉందా? అంటే బేసిక్ గా మోడీ ఇచ్చిన ప్రకటన నాకు తెలిసి సీజేపీ శాంతింపజేసే ప్రకటన లేదు. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు కంటే నాకు ఏది ముఖ్యం కాదు, విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత. పేపర్ లీక్ పై కేంద్రం ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంది. అలాగే దోషుల్ని శిక్షలు పడేలాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ఏదైతే చెప్పిందో అది వాళ్ళ డిమాండ్ అది కాదు. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? కంప్లీట్ గా ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి, జరిగిన ఇష్యూస్ లో ప్రజలకు అంటే పబ్లిక్ కి క్షమాపణ చెప్పాలి. అందుకే మోడీ ఇచ్చిన ట్వీట్ ని వెంటనే రాహుల్ గాంధీ కూడా కౌంటర్ ఇచ్చే పరిస్థితి అయితే చాలా క్లియర్ గా చూశారు. ఆయన విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటుంది మీరు, జరిగిన పరిణామాలకి ప్రధాన కారణం మీరే అంటూ ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా మాట్లాడిన పరిస్థితి ట్వీట్ చేసిన నేపథ్యంలో బహుశా ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో కొంత వేడి చర్చ జరిగే పరిస్థితి కనపడుతుంది. అయినా పార్లమెంట్ కి వీళ్ళు వెళ్తారా లేదా అనే నిరసనలు అయితే ఇంకా పార్లమెంట్ బయట కాంగ్రెస్ నిరసన చేస్తుంది అన్న ఏ విధంగా నల్ల షర్ట్లు వేసుకుని వచ్చి నిరసన తెలిపారు. అదేవిధంగా ఈ రోజు వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఉంది. కానీ మొత్తం మీద ఈ పూర్తి ఎపిసోడ్ లో మాత్రం కొంత ప్రభుత్వం మీద కేంద్రం మీద ఒత్తిడి అయితే పెద్ద ఎత్తున వస్తోంది అనేది కారణం. సెలబ్రిటీస్, తర్వాత ప్రతిపక్షాలు, తర్వాత ఇతర నేతలు, కేంద్రం, బయట ఉన్న యువత, విదేశాల్లో చదువుతున్న యువత వీళ్ళందరూ కూడా కొంత